హాయ్ అండి. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మీకు నేను బీట్రూట్ పచ్చడి, సూపర్ టేస్టీ పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని చూపిస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ 2 చిన్నవి తీసుకున్నాను, ఒక 8 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం, బెల్లం ముక్క ఒకటి, వెల్లుల్లి రేఖలు ఒక 4, జీలకర్ర కొంచెం, చింతపండు చిన్న నిమ్మకాయ అంత. బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయని కూడా ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టాను, ఆయిల్ వేసాను నేను. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం మినపగుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు ఫ్రై అయ్యాక కొంచెం వెల్లుల్లి రేఖలు కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రేఖలు ఫ్రై అయినాయి. ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇది చాలా సులువుగా అయిపోయే పచ్చడి అనమాట. ఈ తాలింపులన్నీ మనం దగ్గర పెట్టుకుని బీట్రూట్ కట్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఎంత ఒక 7-8 మినిట్స్లో అయిపోతుంది ఈ పచ్చడి. పచ్చిమిరకాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోకి. జీలకర్ర ఫ్రై అయ్యాక చింతపండు ఉంది కదా, చింతపండు కూడా ఇందులోకి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా, బీట్రూట్ని మాత్రం కోరుకోకండి, ముక్కల్లానే కట్ చేసుకోండి. ఇలా ముక్కల్లా కట్ చేసుకుని బీట్రూట్ని ఎక్కువ ఫ్రై చేయకూడదు, కొంచెమే ఫ్రై చేయాలని, 1 నిమిషమే. ఎందుకంటే ఎక్కువగా ఫ్రై చేశారనుకోండి, అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుంది, చట్నీ మనకి గట్టిగా వస్తుంది అనమాట, స్మూత్గా ఉండదు. అందుకని కొంచెం మెత్తగానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. బెల్లం ముక్క కూడా ఇందులోకి యాడ్ చేశాను నేను. చల్లారినాయి అనమాట. చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసాం. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, తీపి సరిపోయిందో లేదో చూసుకోండి. పులుపు అయితే సరిపోతుంది. ఇందులోకి చింతపండు, బెల్లం ఎక్కువే పడుతుంది, చూసుకుని వేసుకోండి మీరు ఎక్కువగా తీసుకుంటే. ఉప్పు సరిపోయింది, బెల్లం అయితే ఇంకొంచెం పడుతుంది. ఇందాక తీసుకున్నాను కదా బెల్లం ముక్క, అలా ఆ సైజులోనే ఇంకో బెల్లం ముక్క వేస్తున్నాను నేను. ఇది ముక్కలుగా చేసి వేస్తున్నాను, అంటే మిక్సీలో గమ్ముని నలగదని. వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో. ఇప్పుడు స్టవ్ మీద ఇందాక మనం ఈ తాలింపు వేసిన పాన్ ఉంది కదా, అందులోకే ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, వేసుకోండి. ఎక్కువ చేసుకున్నారనుకోండి ఇది ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. వేసుకుని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలన్నమాట బీట్రూట్ పచ్చడికి. ఇందులోకి కొంచెం మినపగుళ్ళు వేసి ఫ్రై చేసి, ఇందాక మనం మిక్సీ జార్లో వేసుకున్న బీట్రూట్ పచ్చడి రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఒక బౌల్లోకి వేసుకుని ఇప్పుడు తాలింపుని మనం ఇందులో వేసుకోవాలన్నమాట. మొత్తం బౌల్లోకి వేసేసుకుని ఇప్పుడు మన తాలింపు మినపగుళ్ళు ఫ్రై అయ్యి, ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకోవాలి. 3 వేసేస్తున్నాను. 3 వేసి బాగా ఫ్రై చేయాలి తాలింపు. తాలింపు ఫ్రై అయ్యింది. మనం బీట్రూట్ పచ్చడిలోకి ఈ తాలింపుని వేసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లోకి ఈ తాలింపు అంతా వేసేయాలన్నమాట. మొత్తం వేసేసి ఒకసారి కలపండి. కలిపి అలా బీట్రూట్ పచ్చడి రెడీ అయ్యింది. సూపర్ టేస్టీ పచ్చడి. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. దోశల్లోకి అయితే దోశల కంటే చట్నీ ఎక్కువగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. మీ అందరూ ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి, తీపి అన్నీ, పులుపు అన్నీ సరిపోయినాయి లేదో. అన్నీ సరిపోయినాయి, వావ్ అనిపించేలా ఉంది టేస్ట్. మీ అందరూ కూడా ట్రై చేయండి. ఈ బీట్రూట్ లివర్కి చాలా మంచిదన్నమాట.
రోజు మనం బీట్రూట్ జ్యూస్ తాగాలంటే కష్టం కాబట్టి ఇలా పచ్చడిలాగా చేసుకుని ఉంచుకున్నారనుకోండి, రోజు ఏదో ఒక విధంగా తీసుకోవచ్చు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.